హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో మొదలుపెట్టే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే పిక్ ఒకసారి చూడండి. ఈ పిక్లో కనిపిస్తుంది ఎందుకు చూపించానంటే, వజ్రాల కోసం వెళ్ళే కొంతమంది మహిళలకు కానీ, కొంతమంది పెద్దవాళ్ళకి కానీ అసలు వజ్రాలు ఎలా ఉంటాయో తెలియకుండానే వెళ్ళి వజ్రాల కోసం వెతకడం జరుగుతుంది. సో నేను ఈరోజు చెక్ చేయగా కొంతమంది దగ్గర ఇట్లాంటి రాళ్ళు కనపడ్డాయి. సో నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఇదిగో ఈ పిక్లో కనిపిస్తున్న విధంగా వజ్రాలు అనుకొని చాలా అయితే రాళ్ళు ఏరుకోవడం జరిగింది. నిజంగా వజ్రం ఎలా ఉంటుందో తెలియకుండానే వాళ్ళు వజ్రాలు వేటకొచ్చారు. ఇది చాలా చాలా ఆశ్చర్యం వేసింది. అసలు వజ్రాలు ఇలా ఉంటాయి, వజ్రం షేప్ ఇలా ఉంటుంది, వజ్రాలు అంటే ఇలాగ ఉంటాయని తెలియకుండానే వెతుక్కోవడానికి వచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది. సో చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, వజ్రాల మీద అవగాహన ఉంటేనే వజ్రాలు వేటకురండి. అనవసరంగా వచ్చి మీ టయాన్ని వృధా వేస్ట్ చేసుకోవద్దు. వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అనేది ఒక విషయం అయితే, వజ్రాలు ఎలా ఉంటాయో తెలియకుండానే వెతకడం అనేది అది చాలా రాంగ్ అన్నమాట. వజ్రాలు ఈ విధంగా ఉంటాయని తెలిసిన తర్వాత వేటకొస్తే మంచిదని నా అభిప్రాయం. సో ఇప్పుడు చూస్తున్న వీడియో అయితే వజ్రాలు చాలా వాటికి ఇంచుమించుగా ఇదే షేప్లో ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఈ క్లిస్టల్ అయితే చూడడానికి ఇదిగా ఉంది. సో కొంచెం గమనిస్తారని అనుకుంటున్నాను. సో వజ్రాలు వేటకొచ్చే వాళ్ళందరూ ఇప్పుడు 1-2 సార్లు వజ్రాలు ఎలా ఉంటాయి ఏందో అవగాహన ఉన్న వాళ్ళని కానీ, అవగాహన చేసుకొని కానీ వజ్రాలు వేటకొస్తే మంచిదని నా అభిప్రాయం. సో మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.